చచ్చిపోకుండా చూసుకో. చచ్చిపోయాడని మనం అనుకుంటున్న శివ ఇంకా బతికే ఉన్నాడు నా ముందే. ఎక్కడ? మా ఇంట్లో. ఎందుకు? వీలునామా అడుగుతున్నాడు. వాణ్ణి ఆపుతాను, వెంటనే రా. నోరు అబద్ధం చెప్పినా కళ్ళు నిజం చెబుతాయి. నువ్వు ఇంకా తప్పించుకోలేవు శివ. డబ్బు కోసం వీలునామా అడగలేదు. ఈ ఆస్తి, దాని వల్ల వచ్చే పవర్ తప్పుడు మనుషుల చేతుల్లో ఉండకూడదు. అర్థమైందా? శివ, వీలునామా ఇది ఎక్కడ దాచావు? శివ, నా మాట విను. శారద, విస్కీ. ఎక్కడ? ఎక్కడున్నాడు? ఎక్కడ? సైకిల్లో గుద్దానే. స్మాల్ వరల్డ్. ఎక్కడ శివ? కూర్చోండి సార్, కూర్చోండి. ప్రాబ్లం ఎన్నో ఉన్నాయి. బాగుంది, బాగా సూట్ అయింది. నేను మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. నాకు సూట్ అవ్వచ్చు సార్. అది ఏముంది, నాకు జుట్టు లేదు, నీకు జుట్టు ఉంది, అంతే కదా డిఫరెన్స్. అది కాదు సార్ డిఫరెన్స్. హెడ్ డిఫరెన్స్. ఏం మాట్లాడుతున్నావు? అంతా అయిపోయింది. వాడికి ఇచ్చేశాడు మావయ్య. ఎంత డబ్బు తీసుకున్నావు? ఎంత డబ్బు తీసుకున్నావు వాడి దగ్గర? ఏం వీరుడు సార్ అతను. అల్లిని ఆ షెట్టిని అబ్బో ఎత్తి అలాగే విసిరేసాడు సార్. ముంబైలోనా? రాక్షసుడు ఎవరు నువ్వు? నువ్వేం చేసి ఉండాలి? వాడిని చంపి వాడి శవం మీద కూర్చొని నాకు ఫోన్ చేసి ఉండాలి. ఈ హెడ్ గురించి చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్. ఎంతో చెప్పచ్చు సార్ అతని గురించి. ఒకటి గురించి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, బ్యాక్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు సార్. బ్యాక్ నుంచి? లా పాయింట్ తెలియదురా నీకు? లా పాయింట్ తెలియదా? లా పాయింట్ తెలియదా? అతను తన కూడా ఉన్న క్వార్టర్ కాదు హాఫ్ బ్రదర్ ని కాపాడని రిస్క్ తీసుకున్నాడు సార్. వాళ్ళని కాపాడాడు సార్, కానీ వీళ్ళు కృతజ్ఞత లేకుండా వాళ్ళని కాపాడినండి. పని అయిపోయిందని వెనక నుంచి షూట్ చేసి చంపేసి దినం చేశారు సార్. ఆయన ఫినిష్ చేసాం అని అనుకున్నారు సార్, కానీ చావలేదు సార్. ఆయన చంపలేదు సార్. అదే నేను ఆయన ఎవరు చంపలేదు సార్. ఉన్నాడుగా, ఇక్కడే ఉన్నాడుగా, ప్యారిస్ లోనే ఉన్నాడుగా. ప్యారిస్ లో కాకపోతే వాడి పేరు? అంచు చూడడానికి వచ్చాడనే శివ. మాటకు ముందు వీలునామాన్ని కుక్కలా కాపలా కాస్తానని చెప్పావు కదా. ఇంకా వాడితో మాట్లాడి వద్దు ప్లీజ్ ప్లీజ్. శారదా, కానీ ఒక్కడే ఇవన్నీ ఫేస్ చేస్తున్నాడు కదా. మిత్ర శుభ సారా ఇదిగో పిల్లల్ని ఆయన మీరు ఒక్కసారి చూడాలి సార్. నువ్వింత చెప్తున్నావు కనుక నాకు అతన్ని చూడాలని ఆశగా ఉంది. అయ్యో, ఫుల్ మ్యాప్ గీసి పెట్టుకున్నాను. నేను కింద పడే ఎవరు తీసుకెళ్తాను. నేనున్నానుగా, మ్యాప్ ఎందుకు, నేను తీసుకెళ్తాను. మిస్ కిస్
రాజశేఖర్ ఫ్రెండ్ అయినందుకు నీకు ఏ గతి పట్టిందో చూసావా? ఉంచుకున్న దానికి పుట్టిన శివాకి వాడి బాబు అడ్రస్ ఇచ్చావు, అనుభవిస్తున్నావు. మెట్లు లేదో శివ లేడు, హెడ్ లేడు, అందరూ ఉన్నారుగా. ఇప్పుడు వీడే కదా మావయ్య శివాను మన ఫ్యామిలీతో కలిపి నిన్ను నడి వీధిలో నిలబెట్టింది. చాలు, వీడిని ఇప్పుడే చంపేకు. కరెక్ట్ కరెక్ట్ మావయ్య, ఇదిగో వీడే కదా తీసుకొచ్చింది, వీడినే తీసుకెళ్ళి. మిత్ర చెప్పు, శివ వస్తాడా? వస్తాడు, తప్పకుండా వస్తాడా? తప్పకుండా వస్తాడు. వస్తాడు, నీకోసం రాక చేస్తాడా? నా కోసం కాకపోయినా నీకోసం వస్తాడు. రాని, నా దగ్గరికి రా. వాడిని ఈ 2 చేతులతో చంపడం, ఈ 2 కళ్ళతో చూడాలి. వాడి దగ్గరున్న వీల్నామా తీసుకుని వాడి ప్రాణం తీస్తే విల్లు తీసుకున్నట్టే కదా మావయ్య. చచ్చినోడు చచ్చినట్టే ఉంటే విల్లుకు ప్రాణం వచ్చుండేదే కాదు. వద్దు, వాడు మాకు ప్రాణాలతో కావాలి. ముందు వీల్నామా తీసుకో, అది మనకు ముఖ్యం. విక్కీని చంపిన వాడు వస్తున్నాడు మాకు. నా తమ్ముణ్ణి చంపినవాడు వస్తున్నాడు. అది రాజశేఖర్ వీలునామా, అది ఇవ్వకు. అవును శివ, ఇవ్వద్దు ప్లీజ్. వాళ్ళు అడిగేది ఇచ్చేయండి, మీకేమీ కాకూడదు.
లోపల వీరునామా ఉంటే మమ్మల్ని బయటికి పంపిస్తామన్న నమ్మకంతో వస్తానా? మన గొడవల మధ్య వీళ్ళొద్దు, బయటికి పంపించేయి. డానియల్ని చంపుతామని బెదిరిస్తే మేము లొంగిపోతామా? పిచ్చోడా, పట్టి కింద పలుగురాయిలా ఉండేవాడు, పోయాడు. ఇకపై జరగబోయేది మా ఇద్దరికే తెలుసు. శామ్, నీ అత్యాస వల్ల విక్కీ చనిపోయాడు. నీకు అదే గతి పట్టేలా చేశా. ఏం వీరంగం వేశావరా? అందరిది ఒక రూట్ అయితే వీడిది మాత్రం వేరే రూట్ మావయ్య. శామ్, నాన్నగారి నిజమైన వారసు. వీడు దారికి రాడు మావయ్య, వీడు దారికి రాడు. ఎవ్వరు చెప్పినా వినడు. వీడికి కరెక్ట్ అనిపిస్తే అది తప్పైనా కరెక్ట్ గా చేస్తాడు. పంపించేద్దాం మావయ్య, పంపించేద్దాం. రూపురేఖలు, గుణం రాజశేఖరవే వచ్చాయి కదా, అందుకే చావు కూడా రాజశేఖర్ వచ్చినట్టే ఉండాలి. అర్థం కాలేదా? ఏంటి చూస్తున్నావు? ఏంటి చూస్తున్నావు? నువ్వు అనుకున్నట్టుగా మన నాన్న కాదు, మీ నాన్న సహజంగా చావలేదు. నాన్న, విక్కీ నేను కలిసి కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2-2.5 మిలియన్ యూరోస్ అవసరం ఉంది. ఏం బిజినెస్ తెలుసుకోవచ్చా? ఆ రోజు మీటింగ్కి వెళ్ళాం కదా, ఆ కార్టెల్. ఇస్తాను. నువ్వు 10 మిలియన్ యూరోలు అడిగినా ఇస్తాను. థ్యాంక్స్ నాన్న. తొందరపడకు శామ్. నువ్వు చేసే బిజినెస్ న్యాయబద్ధమైందిగా ఉండాలి. అది మీ ముగ్గురు కలిసి చేసేదిగా ఉండాలి. వీలవుతుందా? బ్యాస్టర్డ్ని మాతో కలుపుకోలేదు. అయితే నేను ఒప్పుకోలేదని మీ మావయ్యతో చెప్పు. ఇది నువ్వు ఎప్పుడు చెప్పేదేగా. పిల్లలు ముచ్చట పడుతున్నారు. ఇది నేను కష్టపడి సంపాదించింది. ఇవ్వను. మీరు చేసేది పాపం. నువ్వు వయసులో ఉన్నప్పుడు పాపం చేసినట్టే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మీరు బాధపడుతున్నట్టే నీ వయసు వచ్చాక మేము బాధపడతాం. డబ్బిచ్చే బావా, ఇవ్వు. అది నా ప్రాణం పోయాకే జరుగుతుంది. అలాగే జరగని.
నేనే. వీడు శామ్ నాతో చదువుకున్నాడు. వీడి కోసం నేను ఎన్ని తప్పులు చేశాను తెలుసా? మామ అల్లుళ్ళు ఆస్తి కోసం పోట్లాడుకున్నారు. శామ్ మామని కరెంటు పెట్టి చంపేశాడు. ఇది ఫ్రెంచ్ పోలీస్ నేను చూశానని నన్ను షూట్ చేశాడు. నేను తోశాను, గుచ్చుకొని చచ్చాడు. ఓకే.